కులం వాళ్ళు చెప్తే వాళ్ళు ఒకటే రాత్రి నుండి మాట్లాడుకుంటే అగ్రకులాలైనటువంటి వాళ్ళు రెడ్లు కానీ తెలుగులు కానీ మిగతా ముస్లిమ్స్ కానీ వాళ్ళు ఒకటే రాత్రి మాట్లాడుకున్నారు. పొద్దున దాని మీద కట్టుబడి మన వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఆ బాబు వచ్చి రేపు సర్పంచ్ అయితే ఆడు స్టేజ్ మీద పైన కూర్చుంటే ఏమిరా ఇలా నీకు 10 ఎకరాల భూమి ఉంది, నువ్వు కింద కూర్చుంటావురా, ఆడు 2 ఎకరాలు లేడు బాబుగాడు వచ్చి పైన కూర్చుంటాడా అని అంటే అవు కదా పటేలా వాడిని ఎట్లన్నా కుర్చీలో దింపాలని తిరుగుతూ ఉంటావు. అది జరగబట్టే మనం ఈరోజు భారతదేశంలో శ్రీకృష్ణ భగవంతుడు పరిపాలన చేసి ప్రపంచానికే ఒక భగవద్గీత రాసి ఆయన ఆదర్శంగా నిలబడ్డాడు. ప్రపంచ దేశాలు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ భగవద్గీతలో ఈరోజు మొత్తం ఉంటారు ఆయన ఇచ్చినటువంటి సందేశాలు. అట్లా ఈరోజు మల్లన్న స్వామి కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటక కానీ విపరీతంగా మన మల్లన్న స్వామి కొడుతూ ఉన్నాం. ఎందుకంటే అటువంటి నిజాయితీ ఉన్నటువంటి కుటుంబంలో వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని ముందుకు అంతా మీరు కూడా గ్రామాల్లో మీరు వ్యవసాయం చేసుకొని వ్యవసాయంగా తగ్గట్టు ఫలితం దొరకలేదు. పంట పండిస్తే మనకి గిట్టుబాటు ధర వస్తుంది, మనకి ఎంత కొంత అమ్ముకొని